సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జే హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. సో హర్ష, మొన్న ఒక ఆర్టికల్ చదివాను. నిజంగా చాలా పెయిన్ఫుల్ అనిపించింది ఆర్టికల్. ఒక 35 సంవత్సరాలకు ముందు బోస్నియా దేశంలో కొంతమంది సంపన్నులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద నర మేధానికి తెగబడ్డారంటూ కూడా వచ్చిన ఆర్టికల్ నిజంగా చదువుతుంటే చాలా పెయిన్ఫుల్ అనిపించింది. అంటే కొంతమంది సంపన్నులు, కొంతమంది ధనికులు వాళ్ళ సరదాల కోసం అక్కడ మనుషుల్ని చంపారంట. ఆ ఘటనకు సంబంధించిన ఆర్టికల్స్ రీసెంట్ టైమ్స్లో చాలా చాలా రావడం కూడా జరిగింది. ఎందుకు 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వార్తలు ఇప్పుడు మళ్ళా తెర మీదకి వస్తున్నాయి అసలు? సో ఈ బోస్నియా దేశంలో 90స్లో సివిల్ వార్, కొంచెం వార్ టైప్లో సిచ్యువేషన్ ఉండిందన్నమాట. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇది ఏదైతే తిరుగుబాటుని తగ్గించాలో, సప్రెస్ చేయాలో అని చెప్పి కొంతమంది పోలీసులకి, స్నైపర్స్ అని అంటారు కదా, వాళ్ళు ఎవరెవరైనా సరే రోడ్డు మీదకి వచ్చారంటే ఇమీడియట్గా వాళ్ళని షూట్ చేసి చంపేసేవాళ్ళు అనమాట. పైన దూరంగా నించొని అక్కడి నుంచి షూట్ చేసి చంపేసేవాళ్ళు. అయితే ఇది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఈ పక్క దేశాల నుంచి, ఇటలీ అక్కడి నుంచి బాగా డబ్బులున్న వాళ్ళు వచ్చి ఇక్కడెందుకు వీళ్ళని చంపాలని షూట్ చేశారు అని. సో పాయింట్ ఏంటంటే, ఎవరెవరైతే ఈ పోలీసులు వాళ్ళు ఆ నెట్వర్క్ ఏదైతే ఉందో జనాల్ని చంపేవాళ్ళని, వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ యాక్టివిటీలా తయారు చేశారు. వేరే దేశంలో ఉండే రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, ఇలా చంపుతున్నాం, మీరు కావాలంటే డబ్బులు ఇస్తే మీరు కూడా వచ్చి చంపొచ్చు అని చెప్పి పెట్టుకున్నారు. అంటే ప్యాకేజ్ ఆఫర్ చేశారు దీనికి డబ్బులు సంపాదించడానికి. ఓకే, దీనికి ఇంత ప్యాకేజ్, ఇంత డబ్బులు ఇస్తే మీరు వచ్చి ఇక్కడ మీ సరదాలు తీర్చుకోవచ్చు, నరమేధం కోసం తీసుకోవచ్చు. కరెక్ట్. మరి అంత క్రూర మనుషులు ఎవరెవరు? పోలీసులు సరే, వీళ్ళు ఏదో డబ్బుల కోసం అని చెప్పారు సరే, కానీ వచ్చి చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత క్రూర మనుషులు, అసలు మనుషులు ఎందుకు అంత క్రూరత్వం ఉంటుందని అంటే, బేసిక్గా ఇప్పుడు సొసైటీ మొత్తం ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ బాగా ఉంటుంది. డిఫరెంట్ మనుషులకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటి, డబ్బులు సంపాదించాలి, బతకాలి, రైట్, సర్వైవ్, నెక్స్ట్ డే ఫుడ్ సంపాదించాలి, ఆ ఫోకస్లో ఉంటారు. ఎప్పుడైతే మీ లైఫ్లో మీకు ఒక ప్రాబ్లం ఉంది, డబ్బులు సంపాదించడం, కరెక్ట్, మీకు నెక్స్ట్ డే ఫుడ్ కోసమో, తర్వాత నెల ఫుడ్ కోసమో, లేకపోతే తర్వాత హాస్పిటల్ ఏదో ఖర్చుల కోసమో డబ్బులు మీకు ఆ గోల్ ఉన్నప్పుడు మీ మైండ్ మొత్తం ఆ గోల్ మీదే ఉంటుంది, డబ్బులు ఎలా సంపాదించాలి అని. ఇక్కడ ఏమవుతుంది, కొన్ని రిచ్ ఫ్యామిలీస్ అన్నారు కదా మీరు అన్న దాంట్లో. సో నేను ఇన్ జనరల్ అందరు రిచ్ ఫ్యామిలీస్ అని అనట్లేదు. మోస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ వాళ్ళు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఆ ఫోకస్లోనే ఉంటారు. కొంతమంది కొన్ని సెగ్మెంట్స్ ఉంటారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బేసికల్గా నార్మల్ డే టు డే లైఫ్లో మనందరికి ఉండే జనరల్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండవు. ఈజీగా ఫుడ్ వచ్చేస్తుంది, ఈజీగా కావాలంటే కొత్త కారు, ఎంత పెద్ద కార్ అయినా కొనుక్కోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావచ్చు. ఇలా వాళ్ళు ఏ సరదా అయినా చాలా ఈజీగా తీర్చుకోవచ్చు. అలాంటి సరదాలు నార్మల్ ఫ్యామిలీస్ ఎవరైనా తీర్చుకోవాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి. వాళ్ళ ఫోకస్లో ఉంటారు, ఎలా కష్టపడాలి, ఎలా డబ్బులు సంపాదించి ఇవి తీర్చుకోవాలని. కానీ ఎవరెవరికైతే ఇవన్నీ ఈజీగా అయిపోద్దో వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీకు సపోజ్ బావర్చి బిర్యానీ బాగా ఇష్టం అనుకోండి, మీకు అన్నిటికంటే మీకు ఇష్టం ఉన్న ఫుడ్ అన్నిట్లో బావర్చి బిర్యానీ బాగా ఇష్టం. అంత ఇష్టమైన బావర్చి బిర్యానీ కూడా మీరు 10 రోజులు డైలీ తిన్నారనుకోండి, 11వ రోజుకి బోర్ కొడుతుంది, ఎగటేస్తుంది. కరెక్ట్. సో అదే ప్రాబ్లం అనమాట. వీళ్ళ దగ్గర ఉండే డబ్బులతో వాళ్ళకి ఏ సరదా అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ సరదాలన్నీ చేసి వాళ్ళకి నార్మల్ వాటి మీద అంత స్టిమ్యులేటింగ్ ఉండవు, ఎందుకంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అవి అంత అట్రాక్టివ్గా ఉండవు. అలాంటి టైంలో ఒకరు వచ్చి, బాబు మీరు డబ్బులు ఇస్తే మనుషుల్ని షూట్ చేయొచ్చు దూరం నుంచి, మీకు ఏమీ కాదు, చక్కగా డబ్బులు ఇచ్చి షూట్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు, మాదే గవర్నమెంట్, మా వాళ్ళే పోలీసులు, మీరు వచ్చి షూట్ చేసుకొని ఎంజాయ్ చేసి మాకు డబ్బులు ఇవ్వండి, షూట్ చేసుకుని జనాలు చంపేసి రోడ్ మీద ఎవరైనా వస్తే షూట్ చేయొచ్చు, పైసాచిక ఆనందం పొందండి, డబ్బులు ఇచ్చి. వీడియో గేమ్లో ఎలాగైతే మీరు షూట్లు చేస్తారో అలా నిజంగా షూట్ చేసి చంపేసి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని ఎవరు ఏమైనా అడగరు అని అంటే, దట్ విల్ బికమ్ వెరీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్. అదొక అట్రాక్టివ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. రైట్. సంథింగ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు, బ్లాక్ బక్ కేసు ఉంది, రైట్, అవసరమే ఉంది వెళ్ళి బ్లాక్ బక్ ని చంపాలి అని అంటే అదొక సరదా. అతనికి ఉన్న రిసోర్సెస్ తో, సరే నేను వెళ్ళి రాజస్థాన్ ఎలాగో షూట్ చేస్తున్నాను, నేను పెద్ద స్టార్, నన్ను ఎవరు వచ్చి అడుగుతారు, ఏదైనా జరిగితే మేనేజ్ చేయొచ్చు, బాగా డబ్బులు ఉన్నాయి, కావాలంటే కోర్టులోనో జడ్జిలతోనో పోలీసులతో అందరిని మేనేజ్ చేస్తాను, సరదాగా
ఈజీగా కొనేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అవన్నీ మైండ్ లో ఉంది కాబట్టి అలాంటి సరదాలు వచ్చినప్పుడు మనకి ఎవరైనా వచ్చి చంపు వెళ్ళి బ్లాక్ బక్ అంటే ఎవరైనా చేస్తామా? మనం చేయలేము, అందరూ భయపడతారు. సల్మాన్ ఖాన్ ఎందుకు భయం లేదంటే సల్మాన్ ఖాన్ మేనేజ్ చేసుకోగలడు. సేమ్ థింగ్ ఇక్కడ జనాల్ని చంపాలంటే ఎవరైనా సరే వెనకాడతారు. కానీ అంత క్రూరత్వంగా వచ్చి ఇలా రోడ్డు మీద వచ్చి చిన్నపిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ అందరినీ షూట్ చేయడం ఏంటి అని అంటే ఆ సరదాకి ఆ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఆ సెగ్మెంట్ సర్టెన్ సెగ్మెంట్ ఉంటారు. అంటే ఇది ఒక్కటే కాదు, వాళ్ళు చేసే ఇంకా చాలా రకరకాలు ఉంటాయి. సో అలాంటి వాటిలో ఇది ఒక రకం. ఇంత క్రూరత్వమైన పనులు ఏంటంటే వాళ్ళకి నార్మల్ థింగ్స్, ఒక పెద్ద ఇల్లు కట్టుకుందామనో పెద్ద కారు కొనుక్కుందాం, ఇవన్నీ చేసి వాళ్ళకి ఆ స్టిమ్యులేటింగ్గా ఉండవు, అట్రాక్టివ్గా ఉండదు. ఇలాంటివి సడన్గా వచ్చినప్పుడు ఆఫర్స్ అద్భుతంగా అనిపిస్తుంది. రైట్. సో హర్ష, ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఆల్మోస్ట్ 35 ఏళ్ళకి పైన అయిపోయింది. ఎర్లీ 90s సంఘటన జరిగింది. బట్ ఇప్పుడు ఏంటి ఈ వార్తలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి? ఇప్పుడు ఎందుకు డిస్కషన్లోకి రావడం జరిగింది ఇదంతా కూడా? సో కరెక్ట్. సో సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అందరికి న్యాయం చేస్తారు? మెయిన్ సమాజం మొత్తం జాగ్రత్తగా న్యాయంగా చూసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పని. సెకండ్, గవర్నమెంట్ కూడా చేయకపోతే అప్పుడు మనం కోర్టుల దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు 30 ఏళ్ళ ముందు గవర్నమెంట్ అక్కడ ఇట్లు నిద్రపోతున్నది. సడన్ గా ఇప్పుడు లేచి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఆబ్వియస్ గా 30 ఏళ్ళ ముందు ఎవరెవరు చేశారు వీళ్ళందరినీ పట్టుకోవడం అనేది జరగదు. బట్ అట్లీస్ట్ దీని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం, వెతుకుతున్నాం, ఎవరు చేశారు అనేది ఇంత సీరియస్ గా వెతుకుతున్నాం అని అంటే దానికి రీజన్ ఏంటంటే కనీసం ఫ్యూచర్ లో ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఒక భయం క్రియేట్ చేయడానికి. ఎవరికైనా సరే మీరు ఇలాంటి చేసి ఊరికే తప్పించుకోలేరు. బట్ ఆ మైండ్ లో భయం ఎప్పటికైనా వచ్చి ఈ రోజు కాకపోయినా 10 ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ నన్ను పట్టుకుంటారేమో. ఇప్పుడు మనం చాలా చూస్తుంటాం కదా, మర్డర్లు చేసేసి 10 ఏళ్ళ తర్వాత దొరుకుతూ ఉంటారు. కంటిన్యూస్ గా దాని మీద గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ వెతుకుతూ పట్టుకుంటే అప్పుడు చేసేవాడికి భయం ఉంటుంది, 10 ఏళ్ళ తర్వాత అయినా పట్టుకోవచ్చు నన్ను. సో అలాంటి ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఈ రోజు యాక్టివ్ అయ్యి ఈ ఇన్సిడెంట్ బయటకు తీసి చాలా సీరియస్ గా చూస్తున్నారు. బట్ అంటే ఏదేమైనా కూడా అసలు ఆ సంఘటన గురించి చదువుతుంటే దానికి సంబంధించిన వార్తలు వింటుంటే అసలు వెన్నులో వణుకు పుట్టింది. అంటే ధనికులనే వాళ్ళు ఇలా కూడా ఉంటారా? సరదాలు తీర్చుకోవడానికి ఇలా ఒక నరమేధం సృష్టించడం అనేది నిజంగా అది ఏమంటారంటే మానవ చరిత్రలోనే ఒక దారుణమైన ఘటనగా అది దాని గురించి మాట్లాడవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.